హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ది బెస్ట్ ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. వన్స్ మీరు ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నానండి. అవి బాగా వాష్ చేసి ఒక క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ముందుగా కడిగి ఆరబెట్టుకున్న ఉసిరికాయలను యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు ఇలా వేగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు పచ్చడికి కావాల్సిన పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్న స్పూన్ క్వాంటిటీతో ఒక 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర తీసుకొని దూరగా ఆవాలు చిటపటమనేలా వేయించుకొని మెత్తగా పౌడర్ పట్టుకొని పక్కకి పెట్టుకోవాలి. ఉసిరికాయల్ని ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఉసిరికాయ లోపలంతా బాగా మగ్గుతుంది. ఇలా ఫ్రై అయిన ఉసిరికాయల్ని తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో ఉన్న ఆయిల్తో మనం పచ్చడి పోపు పెట్టుకుందాం. ఫస్ట్ ఆయిల్లో కొద్దిగా మెంతులు, 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పొట్టు తీసి పక్కకు పెట్టుకున్న ఒక పిరికెడు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఇంకా ఆయిల్ని చల్లారనివ్వాలి. ఆ ఆయిల్ చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఆయిల్ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు యాడ్ చేసుకుందాం. నేను మా టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. మాకైతే ఒక టీ గ్లాసుడు కారం సరిపోయింది. ఇప్పుడు అదే గ్లాస్తో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి, కానీ ఫుల్ గ్లాస్ కాదు, కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ కూడా మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కోర్స్గా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు మెల్లగా కలుపుకోవాలి. ఇలా మనం యాడ్ చేసిన కారం, ఉప్పు, వెల్లుల్లిపాయ ముద్ద, మసాలా పౌడర్ ఇవంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చళ్ళలోకి ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ మొత్తాన్ని మనం పచ్చళ్ళలోకి పిండుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కలుపుకొని తింటే ఇంకా 2 ముద్దలు ఎక్కువగానే తింటాము. చూసారు కదా, నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.